సమస్య నాది కాదు పాస్టర్ గారు, మా ఆయనదే. శాడిస్ట్, నన్ను ఇబ్బంది పెడతాడు. నా భర్త మారేటాడు, భర్త ప్రక్కనే ఉన్నాడు. ఏంటయ్యా నీ పరిస్థితి అన్న. శాడిస్ట్ నేను, నా భార్య, మీరే చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. నా ఫోన్ నా భార్య చేతికి ఇస్తా. నా ఫోన్ లాక్ కూడా నా భార్యకు తెలుసు. మా వివాహమై 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా నా భార్య తన ఫోన్ నా చేతికి ఇచ్చిందేమో అడగండి. తన ఫోన్ లాక్ నంబర్ నాకేమైనా తెలిసేమో అడగండి. ఒక్కసారి అడగండి అన్నాడు. నేను ఎందుకు అడుగుతాను, నువ్వు అడుగయ్యా అన్నాను. చూసి డాక్టర్మ్మ గారు భార్యను పట్టుకుని, డాక్టర్మ్మ గారు మీ ఫోన్ ఎప్పుడైనా నాకు ఇచ్చారా? మీ ఫోన్ లాక్ నాకు ఎప్పుడన్నా చెప్పారా డాక్టర్మ్మ గారు అన్నాడు. డాక్టర్మ్మ గారు అంటది, నా ఫోన్ జోలి నీకెందుకయ్యా, నా ఫోను నా ఇష్టం. ఇదా కాపురం? అమ్మ భర్తకు తెలియాలి కదా. ఆయన ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ ఉంది, లాక్ ఉంది. ఆయనకు ఓపెన్ అట్లా ఓపెన్ అవటం ఇష్టం, నాకు సీక్రెసీ మెయింటైన్ చేయటం ఇష్టం. నా లైఫ్లో అట్లా జోక్యం చేసుకుంటే నేను అసలు తట్టుకోలేనండి. అరే సమాజం ఎటు వెళ్ళిపోతుంది, కాపురాలు ఏమైపోతున్నాయి, బ్రతుకులు ఏమైపోతున్నాయి. అరే కూతురు దారి తప్పిపోతే ఏంటమ్మా నువ్వు చేసేది? కుటుంబాన్ని కట్టుకునే విధానం మీద ఆ కూతురికి ఈ తండ్రి తల్లి బుద్ధి చెప్పాలా? మరి ఇంతకేమంటావమ్మా? నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా పాస్టర్ గారు, ఎట్లయితే కాపురం చేస్తా, లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తానని. డైవర్స్ ఇచ్చి ఏం చేస్తామమ్మా? ఇంకో పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఒంటరిగా ఉంటాను. మరి అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు Download ShareChat.